ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు ప్రొఫెసర్ డాక్టర్ సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడుతారు. నమస్కారం గురు. నమస్కారం మణికంఠ గారు. జూలై నెల 2026 కన్యా రాశి వాళ్ళ పరిస్థితి గురుగారు ఎలాంటి అదృష్టం వెలువరించబోతుంది? ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ నెల వేళ కలిసి వస్తుంది అంటారు? ఇప్పుడు మన కన్యా రాశి వారికి ఈ నెలలో, జూలై నెలలో నక్క తోక తొక్కినట్లే. ఎలాగా? గురుడు, శుక్రుడు, రవి, బుధుడు, ఇంకా అన్ని గ్రహాలు వచ్చేసినాయి చక్కగా లాభస్థానంలో. సెకండ్ వారం వచ్చిందంటే జూలైలో వీళ్ళు భూమి మీద నడవరు, అంతా ఆకాశ మార్గానే. అంటే ఏరోప్లేన్స్ ఎక్కడం, వేరే వేరే ఊర్లు వెళ్ళిపోవడం ఇలా. సో కన్యా రాశి వాళ్ళు, నవీన్ అని ఒక నా శిష్యుడు ఉన్నాడు. ఎవడు పెట్టుకోమన్నాడు అండి నవీన్ అని పేరు? నవీన్ అని నువ్వు పెట్టుకున్నావంటే నువ్వు వృశ్చిక రాశి వాడు పలుకుతాడు, వృశ్చిక రాశి గ్రహం పలుకుతాడు కుజుడు. నువ్వేమో ఇది పెట్టుకున్నావు, నాకు ఉద్యోగం రావట్లేదు గురుగారు, నాకు 5 నెలలు అయింది, మా ఆవిడ కడుపుతో ఉందండి అంటే చెయ్యాలి ఆ డ్యూటీ నువ్వు. కన్యా రాశి వారికి ఎవరికెవరికైతే ఉద్యోగాలు లేవో అందరికి ఉద్యోగాలు వచ్చేస్తాయి. ఫస్ట్ పాయింట్. మన నవీన్ గడికి మాత్రం రావట్లేదు, ఈ నెలలో వాడికి కూడా వచ్చేస్తుంది. రెండవది వచ్చేసరికి ఈ కన్యా రాశి వాళ్ళు మొగుడు పిల్లలు కొట్లాటలు, ఫైటింగ్లు జరుగుతున్నాయి. ఫైటింగ్లు అంటే డైరెక్ట్ ఫైటింగ్లు ఉండవు, ఇప్పుడు ఇండైరెక్ట్ ఫైటింగ్లు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే మొగుడు పిల్లలు వీడు ఒకే ఇంట్లో ఉంటారు, మొగుడు ఒక గది, పిల్లం ఒక గది. తర్వాత వాట్సాప్లో మెసేజ్లు, టీ కావాలి నాకు, టీ తెచ్చి అది పెడద్ది. ఇప్పుడు ఈ సాయిబాబా ఇన్సిడెంట్ వచ్చిన తర్వాత మా రమణానంద, మా గురుగారు రమణానంద మహర్షులు వారు వీళ్ళందరూ కొట్టుకుంటున్నట్టు అనమాట. ఉరుమురుము ఎక్కడో పడినట్టు చాగంటి గారి, గరికపాటి గారి పాపం వీళ్ళేమన్నా ఫోటోలు కాల్ చేయడమే వీళ్ళందరూ. ఆ టైపులో మొగుడు పిల్లలు గొడవలు, ఫైటింగ్లు ఇవన్నీ కూడా కొట్టుకుంటూ వచ్చారు. అవన్నీ ఇప్పుడు ఆగిపోతాయి కన్యా రాశి వాళ్ళకి. ఇప్పుడు మరి ఏమిట్రా లాభాలు అని అంటే, వీళ్ళందరూ కన్యా రాశి వాళ్ళంతా కామాఖ్య టెంపుల్స్, ఈ తీర్థయాత్రలకు వెళ్తారు. బాగుంటుంది కదా, సరదాగా తీర్థయాత్రలు తిరగడానికి బాగుంటుంది. అందువలన దేవుడి మీద భక్తి తర్వాత ఎంజాయ్ చేయొచ్చు. ఆ విధంగా కన్యా రాశి వారు అందరూ కూడా, శుక్రగ్రహం కూడా లాభస్థితిలో ఉన్నాడు కాబట్టి శయన మందిరాలకు వెళ్ళిపోతారు చాలామంది. తర్వాత ఎంజాయ్ చేస్తారు. తర్వాత గురుగ్రహం వల్ల అంటే గోచార రీత్యా కొంతమంది సుమా ఇది గోచార రీత్యా జరుగుతుంది కాబట్టి దానికి ఫలితాలు ఎలా ఉంటాయని సూచనప్రాయంగా మనం చెప్తున్నాం. ఎగ్జాక్ట్గా జరగాలి అని అంటే వాళ్ళ యొక్క వ్యక్తిగత జాతకాలను మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ రకంగా ఈ యొక్క రాశి వారందరూ కూడా మనకి, ఈ ఆడవాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోతాయి, మగవాళ్ళకి వీళ్ళకి కొంతమందికి పెళ్ళిళ్ళు కుదుర్చుకొని పెట్టుకుంటారు. అంటే ఆడపిల్లలకి ఈజీ, జాబులు వచ్చేస్తున్నాయి, ఇల్లులు కొనేస్తున్నారు, వెంటనే మగవాడికి వచ్చేసరికి పాపం పిల్లని ఇవ్వట్లేదు, పంతులకు ఇవ్వట్లేదు పిల్లని, రైతులకు ఇవ్వట్లేదు పిల్లని. మరి అందరూ కూడా విదేశాల్లో ఉన్నావా, నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీరా, సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఒక్కడికే మగతనం ఉన్నట్టుగా సాఫ్ట్వేర్ ఇంజనీర్నే చేసుకుంటామంటే మిగతా వృత్తుల్లో వాళ్ళు ఏమైపోతారు చెప్పండి. కాబట్టి అది తప్పుడు ఆలోచన. దానివల్ల ఇప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వీళ్ళ ఈ పిచ్చివాగుళ్ళ వల్లే సాఫ్ట్వేర్ ఉద్యోగాలన్నీ పోతున్నాయి. అసలు సాఫ్ట్వేర్ వాళ్ళు పాపం వాళ్ళేమో బాధలు పడుతూ మా ఉద్యోగాలు పోతున్నాయరా మొగుడా అని వాళ్ళు అనుకుంటుంటే, వీళ్ళు సాఫ్ట్వేర్ వాళ్ళ, సాఫ్ట్వేర్ వస్తుందా, జాబ్ వస్తుందా, ఎంత ప్యాకేజ్ ఎంత అని అడుగుతున్నారు. తర్వాత అప్పుల్లో ఉన్నటువంటి వాళ్ళు అప్పులు తీర్చగలుగుతారు. కన్యా రాశి వాళ్ళు బంగారాలన్నీ కూడా బ్యాంకుల్లో ఉండిపోయినాయి. నా బంగారం నాకు ఈరా బాబు అంటే వాడేమో లీగల్ హెయిర్ సర్టిఫికేట్ పట్టరా, ఇది పట్టరా, అది పట్టరా అంటాడు. ఆధార్ కార్డులో చిన్న కరెక్షన్ చేయరా బాబు అంటే నీ పేరు ఇదేనా, ఇది ప్రూవ్ చేసుకో, అది ప్రూవ్ చేసుకో అంటాడు. ఇలాంటి ప్రభుత్వ సంబంధమైనటువంటి కష్టాలు ఈ కన్యా రాశి వారికి జూలై నెలలో జరుగుతాయి. కాబట్టి ఈ రకంగా ఈ యొక్క కన్యా రాశి వాళ్ళంతా జూమ్ జాముగా ఉంటారు. ఈ వారంలో తీర్థయాత్రలకు పోతారు, సినిమాలకు పోతారు, చుట్టాలతో ఫ్రెండ్స్తో ఎంజాయ్మెంట్లు, ఆదాయాలు పెరిగిపోతాయి, ఖర్చులు పెరుగుతాయి, రాయల్గా బతుకుతారు, తెల్ల తెల్ల బట్టలు వేసుకుంటారు, కొత్త కొత్త వ్యాపారాలు పెట్టాలనుకుంటారు. అండ్ కొంతమంది సెకండ్ సెటప్లు కూడా పెట్టుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. కొంచెం ఇట్లా కొన్ని అందరూ అని మళ్ళీ అనుకోకూడదు, ఏదో పెద్ద మనుషులు, ఏదో పెద్ద మేమంతా చాలా పతివ్రతామంతులం అని. నో, ఇది కలియుగం, కామయుగం. అందువలన దీంట్లో ఏంటంటే ఈటింగ్ అండ్ మీటింగ్, ఎవ్వడు ఏమీ మడికట్టుకొని ఎవ్వడో ఉండడు. వాడు పీఠాధిపతి అయినా, వాడు
సన్యాసి అయినా ప్రవచనకారులైనా ఎవడైనా. ఇటీవల చూస్తున్నాం కదా, వీడియోలు అన్నీ చూస్తున్నాం. పెద్ద పెద్ద 85 సంవత్సరాల ముసలోళ్ళకు కూడా స్వీటీ మెసేజ్ పెట్టు, బ్యూటీ నువ్వు రాకపోతే ఎట్లా అని అడుగుతున్నారు. కాబట్టి కన్యారాశి మగవాళ్ళు ఎవరైతే అక్రమ సంబంధాల్లో ఉన్నాయో వాళ్ళు ఇమీడియట్ బయటకు వచ్చేసి అలా వదిలేసుకోవాలా. లేకపోతే కనుక అదిగో ఆ వీడియోలాగా మీకు కూడా బయటకు వచ్చేస్తాయి. ట్రాప్ అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి కన్యారాశి వాళ్ళు. ఎన్డీ తివారీ ఎగిరిపోయాడు, గవర్నర్ పోస్ట్ పోయింది ఆఫ్టర్ ఆల్ ఒక ఆడదాని వల్ల. అందువలన చాలా జాగ్రత్తగా ఉండాలా ఆడదాని విషయాల్లో. ఏదో జ్యోతిష్కుడు అంటే ఏదో పిలకట్టుకున్న పంతులు అనుకుంటున్నారేమో. నో, మనం జాతకాలు మార్చేవాళ్ళం కాదు నాయన. మీరు ఎన్డీ తివారీ వెళ్ళిపోయిన కాలం నుంచి ఉన్నాం మనం. మరి ఆ విధంగా స్త్రీల వల్ల రాజ్యాలు కూలిపోతాయన్నారు, రాజ్యాలే పోతాయి. సో ఈ స్త్రీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి కన్యారాశి వాళ్ళు. ఎవరైతే నాకు ఉద్యోగం లేదు గురువుగారు అంటే ఏదో ఒకటి చేయండి రా నాయన, తక్కువ జీతం కన్నా ఏదో ఒకటి చేయండి అని చెప్తుంటే వాళ్ళకి ఎక్కట్లేదు. ఉద్యోగం చేయకపోతే పిల్లలు ఎందుకు కాపురం చేస్తారు? పాల బిల్లులు ఎవరు కడతారయ్యా? కరెంటు బిల్లులు ఎవరు కడతారు? వదిలిపడదొబ్బుతారు. ఈ కష్టాలన్నీ కూడా ఈ కన్యారాశి వాళ్ళకి సెకండ్ హాఫ్లో రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి, గురువు చెప్పేది వినాలి. గురువు అంటే పంతులు అనుకొని పంతుల మీద జోకులు కాదు, జాగ్రత్తగా చెప్పాలి. పెళ్ళిళ్ళు కావలేకపోతే మాస్టర్, ఇప్పుడు చిన్నప్పుడు మేము జోకులు వేస్తే మాస్టర్లని అనకూడదు, శపించి పడేసాడంతే మాస్టర్లు. కొంచెం పప్పు ఉంటే ఇయ్యండి అమ్మా అని ఇలా అయిపోయాం. కాబట్టి జాగ్రత్త, గురువులు ఎప్పుడు కూడా శపించకూడదు, జాగ్రత్తగా చేసుకోండి కన్యారాశి వాళ్ళు. వీళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి గురువుగారు? ఇలా అన్ని పరిహారాలు చేసేస్తారు కన్యారాశి వాళ్ళు. ఏ పరిహారం? నాగప్రతిష్టలు చేసేసారు, ఈడు చెప్పిన హోమాలు యజ్ఞాలు చేస్తారు. ఏమన్నా మాకు గుండె గీసేసుకున్నామండి అని చెప్పేసి వచ్చేసి లాస్ట్కి వచ్చేసరికి మనకు వస్తారనమాట. కాబట్టి ఈ పరిహారాల్లో ఏంటంటే ఈ సప్తమంలో ఉన్నటువంటి శనిగ్రహం ఉన్నాడు, ఆ శని జపం చేసుకోవాలి, శని స్తోత్రాలు చదవాలా. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణుడికి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోవాలా. దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని ఆ అమ్మవారిని చేసుకోవడం ద్వారా, ఆ మంత్ర జపం చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది నాయన. అలాగే కంపల్సరీ ఒక దేవతా వృక్షాన్ని పెంచాలి. ఒక రావి చెట్టునో లేకపోతే ఒక మేడి చెట్టునో ఇది పెంచాలి. లేదు అంటే ఒక మర్రి చెట్టుని పెంచాలి. ఈ రకంగా మర్రి చెట్టుని పెంచితే అంటే వంశంలో మనం ఇల్లు కట్టుకునేటప్పుడు, స్థలాలు కట్టుకునేటప్పుడు మన నాయనమ్మలు వాళ్ళు చెట్లు నరికేస్తాం, పాములను అడ్డొస్తే చంపేస్తాం, అవన్నీ శపిస్తాయి నాయన. ప్లస్ వచ్చిన బంధువులకి వీళ్ళందరినీ అంటే గృహప్రవేశాలు పిలుస్తాం, వాళ్ళ సంతోషాల కోసం ఒక మేకను బలిస్తాం, కోళ్ళ మాంసాలు కోసేస్తాం, వాళ్ళందరూ హ్యాపీగా తినేసి వెళ్ళిపోతారు. కానీ అవి శపిచ్చేస్తాయి యజమానికి. కాబట్టి వీటికి విరుగుడు ఏమిటమ్మా? దేవతా వృక్షాలు వేయాలి. మా గురువుగారులే చెప్తున్నారు, మటన్ తినండి. ఏది తినేవాడు మటన్ తినేవాడు మటన్, చికెన్ తినేవాడు చికెన్ తినని అంటున్నారు. అవన్నీ తినకూడదు నాయన, మా గురువులు చెప్పినా సరే. అందువలన మీరు పళ్ళు, మన పళ్ళు ఎలా ఉంటాయి? కూరలు, నక్కలు పులులు తినాలి. మనుషులు ఫ్లాట్గా ఉంటాయి, మేకల్లాగా మనం గ్రాస్ తినాలి, ఆవుల్లాగా. కాబట్టి సాత్వికమైనటువంటి ఆహారం తీసుకొని మెడిటేషన్లు చేసుకుంటూ ఆధ్యాత్మికంగా పురోభివృద్ధి పొందాలి. జగద్గురు ఆదిశంకరాచార్యులు చెప్పిన పద్ధతిలో నడుచుకుంటే వీళ్ళకి వస్తాయి. ఎవరో కొంతమంది వచ్చి తంత్రం అంటూ వాళ్ళు తంత్రం చాలా గొప్పది, స్పీడ్ రిజల్ట్స్ అంటే అవి ఏమి రావు, అనుభవంలో మీకే తెలుస్తుంది. ఈ రకంగా చేసుకుంటే కన్యారాశి వారు బ్రహ్మాండంగా ఉంటారు. మంచి విశ్లేషణ అందించారు, ధన్యవాదాలు. ధన్యవాదాలు.